హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ టాప్ మంత్రికి జైలు శిక్ష. తీవ్ర టెన్షన్‌లో సీఎం. ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే వైసీపీ ఎమ్మెల్సీ మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులకు కోర్టు 18 నెలల జైలు శిక్ష అయితే విధించింది. దాంతోపాటు 2 లక్షల రూపాయల జరిమానాను కూడా విధించింది. ఎందుకంటే దళితులకు శిరోమండనం కేసులో 27 సంవత్సరాలకు పైగా విచారణ సాగిన తర్వాత విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టుకు నేరం చేసినట్లుగా నిర్ధారణ అయిందండి. సో ఈ విధంగా తీర్పు అయితే ఇచ్చింది. 5 దళితులను హింసించి 2కి శిరోమండనం చేశారు అనైతే, అంటే గుండు కొట్టించారు అనైతే ఈ విధంగా చేయడం మీద ఆ కేసు అనేది ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది. సో 1996 డిసెంబర్ 27న ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితులుగా ఉన్నారు. 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా అయితే పడింది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు 2 దళితులకు శిరోమండనం చేయించారు, 5గురిని హింసించారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమే సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు 3 నెలలు జైల్లో ఉండి కూడా వచ్చారు. అప్పటి నుంచి కేసు కోర్టుల్లోనే నలుగుతూ ఉంది. గత ఏళ్లుగా విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. సో తుది తీర్పు అనేది 2018లోనే రావాల్సి ఉంది. కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలని శిరోమండనం కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు అలాగే దండాల వెంకటరత్నంలను కోర్టు ఆదేశించింది. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు బాధితులకు ఎస్సీ కాదనితే ఫిర్యాదు ఇప్పించి వారికి పత్రాలు అందకుండా చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయండి. సో చివరకు హైకోర్టు వారికి కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలని అయితే ఆదేశించింది. సో ఎట్టకేలకు అన్ని విచారణలు పూర్తి అవడంతో తోట త్రిమూర్తులకైతే ఈ విధంగా కోర్టు 18 నెలల జైలు శిక్షతో పాటుగా 2 లక్షల రూపాయల జరిమానాను విధించడం జరిగింది.